నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం. మన కాంబినేషన్ చాలా రోజుల తర్వాత. తాజాగా టీటీడీ ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి నలుగుతుంది, మన అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు వైసీపీ కానివ్వండి, వైసీపీకి చెందినటువంటి మీడియా కానివ్వండి ఒక ప్రచారం చేశాయి. 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపారు కదా, ఇంకా కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు, ఎక్కడ లడ్డూలు తయారు చేశారని చెప్పి గత 3 రోజులుగా ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే నిన్న టీటీడీ అధికారులు చూసాం, మనం ఒక లిస్టు విడుదల చేశారు. మొత్తంగా 8 ట్యాంకర్లు వచ్చాయి. 4 ట్యాంకర్లు ఆల్రెడీ వాడేశారు, మిగిలిన 4 ట్యాంకర్లని వెనక్కి పంపారు. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి వైసీపీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిందనే వాదన అయితే బలంగా ఉంది, ఏమంటారు? సుధాకర్ గారు, ఎప్పుడైనా ఒక తప్పుని కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం ఎవరైనా చేసినా, మనమైనా సరే, అప్పుడు ఇంకొక 10 తప్పులు చేస్తాం. దానికన్నా ఉందాగా ఒక తప్పును ఒప్పేసుకున్నాం అనుకోండి, 10 తప్పులు చేయాల్సిన అవసరం లేదు, 10 తప్పులు బయటపడే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అదే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆచరణలో. నిజానికి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి కాదండి జరిగింది, ఒక అపచారం జరిగింది. కల్తీ అంటే ఏంటంటే, ఏదైనా నియరెస్ట్ అంటే దగ్గరలో ఉండే ప్రత్యామ్నాయం కలిపితే అది కల్తీ. కానీ అసలు కలపరాని వస్తువు కలపటం చేస్తే తర్వాత అది వాడకూడని ప్రదేశాల్లో వాడితే అది అపచారం. ఇప్పుడు సపోజ్ ఈ జంతు కొవ్వులు కలిపిన దాంతో బిర్యానీ తయారు చేశారనుకోండి, నాన్ వెజ్ బిర్యానీ, అది అపచారం కిందకి రాదు, కల్తీ కింద వస్తుంది. ఇప్పుడు వాడిన నెయ్యి ఒక దైవ సంబంధమైన కార్యక్రమాల్లో వాడారు, తర్వాత దేవుడికి పెట్టే నైవేద్యాల్లో వాడారు, ప్రసాదాల్లో వాడారు, కైంకర్యాల్లో వాడారు, దీపారాధనలో వాడారు, అనేక దైవ సంబంధించిన కార్యకలాపాల్లో వాడిన దాన్ని అపచారం అంటారు. ఇప్పుడు చాలాసార్లు హైదరాబాద్లో బిర్యానీల్లో ఈ కొవ్వు కలిపింది వాడుతున్నారనేది చాలాసార్లు వస్తుంది. ఇంత రియాక్షన్ ఎప్పుడైనా వచ్చిందా? ఎవరు పెద్ద పట్టించుకోవాలా? సరే, తినేది నాన్ వెజ్జే, కలిసింది నాన్ వెజ్జే. నీళ్ళల్లో నీళ్ళు కలిస్తే తప్పే ఉందండి. తాగే నీళ్ళల్లో మురుగు కలిపితే అది తప్పు, అవునా కదా? డ్రైనేజ్ వాటర్ కలిస్తే ప్రమాదం. ఇది ఖచ్చితంగా జరిగింది, అది ఇక్కడ జరిగింది. చాలామంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైతే ఈ నెయ్యిలో కలిపారో అదే కల్తీ, అది కలిపిన వాటిని అమెరికాలో కొన్ని ఆహార పదార్థాల తయారీలో వాడతారు, హైదరాబాద్లో బిర్యానీలో వాడినట్టే. అది ఏం పెద్ద అక్కడ షాక్ తినే ప్రశ్న లేదు. ఇక్కడ కూడా ఇవాళ ఒక దైవ సంబంధమైనటువంటి పవిత్రమైన కార్యంలో ఇలాంటి ఇది అశుభంగా జరిగింది అనేది ప్రజల మనోభావాల్ని, భక్తుల మనోభావాల్ని, ఈవెన్ అసలు వెంకటేశ్వర స్వామి భక్తులు కాకపోయినా కూడా ఆయన అభిమానంతో ఈ ప్రసాదం తినే అనేక మంది అభిమానుల ఇది దెబ్బతింది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ ఈ నిజంగా కల్తీ లేని లేకపోతే ఈ అపచారం జరగని నెయ్యి వాడినా కూడా జనంలో ఒక భయం అనేది వచ్చింది. తినాలి అంటేనే ఒక భయం వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళే దోవలో పాము కనపడింది అనుకోండి, ఇక ఎప్పుడు వెళ్ళినా ఆ పాము గుర్తొచ్చి మనం అక్కడ వేరే రూట్లో వెళ్ళిపోతాం. అట్లాగే ఇవాళ ప్రసాదం తినాలన్నా కూడా లడ్డు ప్రసాదం మనసు ఎంత లాగుతున్నా, తినాలనే కోరుకున్నా, ఆ రుచి ఇంకెక్కడ దొరకదని తెలిసినా ఈ భయం చాలామందిని తినటానికి వెనక్కి తగ్గే పరిస్థితి తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు అక్కడ కొన్ని ఏం చెప్పారు, వచ్చిన 4 ట్యాంకర్లు మేము తిప్పాం, అక్కడ వచ్చిన 8 కొన్ని వాడేశారు. తర్వాత కొన్నిటికి వీటికి ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళు పరీక్ష చేశారు. పరీక్ష చేసినప్పుడు 4కి 4లోనూ 4 అంటే 4 3 12 శాంపుల్స్, 12 శాంపుల్స్లోనూ తేడా కొట్టేటప్పటికి అవి పంపించారు. అప్పటికి 4 వాడారనేది టీటీడీ రిలీజ్ చేసిన క్వాంటమ్ ఆఫ్ ట్యాంకర్సే చెప్పేసింది. నంబర్లు ఇచ్చారు, ఎందుకంటే ఆ రికార్డ్ అయినాయి. ఇప్పుడు తిరుమలలో చాలా సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నమాట వాస్తవం, ఎందుకంటే ఇది కొన్ని 100 సంవత్సరాలుగా ఉన్న వ్యవస్థ. తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ లడ్డూ తయారీలో నాణ్యత తగ్గిందనేది ఇవాళ కొత్తగా రాలేదండి. నాకు తెలిసి చెన్నారెడ్డి గారి టైంలో అనుకుంటా, ఎర్లీ 80sలో కూడా ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని ఒక రాజకీయ విమర్శగా తీసుకోవాలా, రాజకీయ ఫిర్యాదుగా తీసుకోవాలా, ఆరోపణగా తీసుకోవాలా, ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. అవును, కాలక్రమంలో ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి, దాని మూలాన తగ్గింది, లేకపోతే భక్తుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు ఎందుకు వస్తాయి. తర్వాత ఆయన కూడా చూస్తాడు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళినప్పుడు లడ్డూలు తెచ్చుకుంటారు, తింటారు, ఆయనకి ఎవరన్నా భక్తులు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇస్తారు దేవాదాయ శాఖ వాళ్ళు. తగిన వాస్తవం గ్రహించాడు, ఇది ఎక్కడో తేడా కొడుతుందని చెప్పి అప్పుడు ఏం చేశాడు ఆయన, పుల్లారెడ్డి గారిని, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత,
ఆయన అందులో నిష్ణాతుడు. వాళ్ళు నేతి మిఠాయిల తయారీలో అగ్రగణ్యులు. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి భవన్లో కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమంలో స్వీట్లు ఆడటం అంటూ జరిగితే నేతి స్వీట్లు పుల్లారెడ్డి గారి స్వీట్లు ఆడతారు. అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆయన అడిగి ఆయనతో ఒక కమిటీ వేశారు ఆయన అధ్యక్షతన. ఆయన ఆ రోజుకి ఎమ్మెల్యే కాదు, రాజకీయకు సంబంధం లేదు. కానీ వచ్చిన ఫిర్యాదు శ్రీవారి లడ్డు తయారీలో నాణ్యత మీద వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన నిపుణులు వేస్తే ఆయన ఆ కమిటీ కొంతమంది సభ్యులను పెట్టుకుని వెళ్ళి పోర్టులో చూసి చేస్తున్న తీరులో కొన్ని లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటన్నిటినీ సవరించుకోమని చెప్పాడు. ఆ తర్వాత నాణ్యత మెరుగుపడిన మాట వాస్తవం. తర్వాత దాని షెల్ లైఫ్ అంటారు, అంటే అది బూజు పట్టకుండా ఉండటానికి దీన్ని పెంచారు, పరిమితి లైఫ్ టైం పెంచారు. అది అప్పుడు మంచి ఫలితాలు వచ్చింది. అట్లా ఒక పాజిటివ్గా తీసుకోవాలి. కానీ తర్వాత ఇది రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం అనేది తప్పండి. ఇది ఏమన్నా వ్యాపార సంస్థ అండి? టీటీడీ సంస్థకున్న ఇంత వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు కూడా ప్రజల నుంచి వచ్చినాయి. అలాంటప్పుడు ప్రజలకు ఇచ్చే లడ్డూలో వీళ్ళు ఎందుకంటే రివర్స్ టెండరింగ్ వెళ్ళటం? తర్వాత ఇంకోటి 320 రూపాయలకి అసలు గిట్టుబాటు ధరకి ఎవడన్నా ఒక వస్తువు సప్లై చేస్తానంటే తీసుకునే వాళ్ళకి కూడా తెలియాలి కదండి. ఖచ్చితంగా ఇది నాణ్యతలో రాజీ పడతారు. నాణ్యతలో రాజీ పడ్డామంటే ఏదైనా అపచారం జరిగిందంటే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతింటుంది, శ్రీవారి పవిత్రత కూడా భంగం కలుగుతుంది. ఇన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని ఇది ఇప్పుడే ఎందుకు జరిగింది? 2019-24 మధ్యలోనే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా టీటీడీ నిర్వహణలో అనేక లోపాలు జరుగుతున్నాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. అక్కడ ప్రశాంతత తిన్నదని వచ్చినాయి. అక్కడ వాతావరణాన్ని వ్యాపార దృక్పథంలో చూస్తున్నారని వచ్చినాయి విమర్శలు. తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వచ్చినాయి. సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారని వచ్చినాయి. క్యూ లైన్లో ఇదివరకు వృద్ధులకి పిల్లలకి కూడా పాలు లేకపోతే ఏమైనా తినుబండారాలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా సప్లై చేసేవాళ్ళు. అలాంటివన్నీ కట్ చేశారు. వాళ్ళే కదా ప్యాటర్న్స్ ప్రోత్సహించేది, దేవుడికి విరాళాల రూపంలో ఇస్తున్నది. వాళ్ళని కాపాడిపోతే ఎట్లానండి? వృద్ధులు వస్తారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు. అవన్నీ కూడా గతంలో అనుభవం రీత్యా ఒకటొకటి పెంచుకుంటూ వెళ్ళారు భక్తుల సౌకర్యం. వీళ్ళన్నింటినీ తీసేశారు. ఇదేదో వ్యాపారం అన్నట్టుగా ఎందుకు ఇవ్వాలి అని. భక్తులు ఎవరు? శ్రీవారి భక్తులు శ్రీవారి దగ్గరికి వస్తున్నారంటే ఆయన ఆదరణ కోసం, ఆయన ఆశీర్వాదం కోసం వస్తున్నారు. శ్రీవారు ఆ రక్షణ కల్పించినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇన్నాళ్ళు. మనం శ్రీవారి దీనిలోకి వెళ్ళిపోతే ప్రాంగణంలోకి మనకు అన్ని రకాల సౌకర్యాలు చూస్తున్నారు, మనల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటున్నారన్న భావన ఉండేది గతంలో. తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో శ్రీవారికి సంబంధించిన భక్తి గీతాల పాటలు వినిపించాయి. ఈ మధ్యలో అవి కూడా తీశారు. రూముల్లో శ్రీవారి ఫోటోలు కూడా తీసేశారంటే అది ఆయన ప్రాపర్టీ కాదా? అట్లా ఆ వాతావరణమే దెబ్బ కొట్టారండి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని. ఇప్పుడు ఈ ట్యాంకర్స్ నిన్న లోకేష్ గారు కూడా ఊరికే విడుదల చేసినట్టునే ఆయన మళ్ళీ గుర్తు చేశాడు. ఇది టీటీడీలో వచ్చిన ఫలానా రోజు ఫలానా వెహికల్స్ ట్యాంకర్స్. ఇప్పుడు 4 వాడారు, 4 రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన మాట వాస్తవమే, వాడిన మాట కూడా వాస్తవమే. అలాంటప్పుడు మరి అపచారం జరగలేదని మనం ఎట్లా చెప్పగలుగుతాము? తర్వాత ఏమన్నా ఈ ల్యాబొరేటరీ వాళ్ళకి టీటీడీ వాళ్ళు ఏమన్నా శత్రువులా ఇలాంటి తప్పుడు రిపోర్ట్ ఇవ్వటానికి? అందులో అది జాతీయ స్థాయి ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ల్యాబొరేటరీ. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు జరిగిన మాట వాస్తవంతో ఒప్పుకుంటే పోయేదానికి. ఇక ఒప్పుకున్న మనసుల్లో అయితే గాయపడ్డాయండి, ప్రజల మనసులు గాయపడ్డాయి. ఆ శ్రీవారి ఆలయ పవిత్రతకి భంగం కలిగింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఏంటి? ఇక నుంచి అయినా ఎట్లాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోండి అని చెప్పారు. అప్పుడు ప్రజల్లో ఇంత ఇది వస్తుందని ఆయన కూడా ఊహించలా. అన్ని వ్యవస్థలో జరిగిన లోపాలను సవరించుకుంటూ వచ్చే భాగంగానే టీటీడీ కూడా వచ్చింది, అంతే తప్ప దీన్ని ఏదో జెండాకి ఎక్కించాలన్న ఉద్దేశం కూడా ఆయనకి లేదు, రాజకీయం చేయాలని అంతకన్నా లేదు. ఆయన తెలుసు కదండి శ్రీవారి పవిత్రత కానీ ఆయన మహత్యం కానీ. ఆయన కూడా నేను శ్రీవారి మహిమ వల్లే నేను బయటపడ్డాన్ని చెప్పుకుంటాడు, నా జీవితం మళ్ళీ రెండో జీవితం కొనసాగుతుందని. అట్లా కాబట్టి ఒప్పుకుంటే ఉందాతనంగా ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఏఆర్ దీనికి డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది దీని మీద సంజాయిషి ఇవ్వమని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, విచారణ జరిపిస్తుంది. దీనికి తోడు గౌరవ న్యాయస్థానాలు కూడా వీటి మీద పరిశీలన చేసి తగిన ఆదేశాలు ఇస్తాయి. ఇప్పుడు భక్తులు కోరుకోదగ్గదల్లా ఒకటేనండి, ప్రజలు ఇటువంటిది ఎప్పుడు కూడా జరగవద్దు అంతే.